అమ్మను మించిన దైవం మరొకటి లేదు అనేది అక్షర సత్యం. తాను ఎన్ని కష్ట నష్టాలనైనా తన బిడ్డల క్షేమం కోసం చిరునవ్వుతో భరిస్తుంది. అందుకే అమ్మంటే దైవమని కొలవని కవులే లేరు. అలాంటి అమ్మలు నేటికీ తమ బిడ్డల కోసం అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు. అలాంటి మాతృమూర్తుల జీవన వ్యధపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ఏ తల్లైనా తన బిడ్డల్ని నవమాసాలు మోస్తుంది. కాని ఈ మాతృమూర్తులు మాత్రం తమ బిడ్డల బరువు బాధ్యతలను ఎప్పటికీ మోస్తూనే ఉన్నారు. చెట్టంత ఎదిగిన బిడ్డలను ఇప్పటికీ మోస్తూనే ఉన్నారు. ఇదిగో కనిపించే వీరంతా 2-3 ఏళ్ల వయసున్న పిల్లలు కాదు, 2-3 పదుల వయసు దాటిన వారే. ఆదిలాబాద్ జిల్లా లక్కశెట్టిపల్లి మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందినవారు. పద్మయ్య, అమ్మాయి దంపతులకు 2 కుమారులు. కాని వారి ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. చిన్న కొడుక్కు 5 ఏళ్ల వయసొచ్చేసరికి కంటిచూపు పోయింది. దాంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుండగా పెద్ద కొడుక్కి కూడా జ్వరం వచ్చి కంటిచూపు పోయింది. వారికోసం ఉన్నదంతా అమ్మినా ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. దీంతో తల్లి కొడుకులను చూసుకుంటూ ఇంటి వద్దే ఉంటుండగా తండ్రి కూలీ పని చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. నుంచి చూస్తున్న వీళ్ళ కష్టాలు చిన్నప్పటి నుంచి అందరూ పుట్టుకతోని 2 గుడ్డోళ్ళు, ఒక ఆయన మానసిక వికలాంగుడు, ఆడు కొంచెం హుషారు ఉండే చదువుకున్నాడు. ఇంకోటి పెద్దోళ్ళు లచ్చన్న అని వాడు కూడా 10th వరకు చదువుకున్నాడు. చదువుకుని భయము, 2 ఆడోళ్ళు ఉంటే ఆడోళ్ళకు కూడా పరిస్థితి బాగాలేదు, మానసిక వికలాంగులు అయిపోయింది అందరూ. ఇక తల్లి ఒకటి కష్టం చేసుడు, వీళ్ళని చూసుకున్నాడు కైకిలు పోవడం, ఎట్లా బతకడం అన్న ఆలోచనతో ఒకరిని పెన్షన్ వస్తుంది, పెన్షన్ బతుకుతారు. ఇటువంటి కష్టాలు కానీ ఎవరికి సమాజం లోపల ఎవరికి రావద్దని ఆ దేవుని కోరుకుంటారు. ఇదే కోవకు చెందిన మరో కుటుంబం కల్లూరి లచ్చక్క, రామనర్సు దంపతులది. వీరికి 5 సంతానం. రామనర్సు జీవనోపాధి కోసం ముంబై వెళ్లేవాడు. వీరి సంతానంలో 3 కుమారులు, 2 కుమార్తెలు. అందులో కుమార్తెలు పెద్దవారు. వీరంతా 2 పదుల వయసు దాటే వరకు బానే ఉన్నారు. ఆ తర్వాత 2 కొడుకులకు జ్వరం రావటం, కళ్లు పోవటం జరిగిపోయింది. చిన్న కొడుక్కి ఏకంగా మతిస్థిమితం లేకుండా పోయింది. కొంతకాలం ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఉంచినా నయం కాలేదు. దీంతో 3 కొడుకులను తీసుకుని ఆస్పత్రుల చుట్టూ తిరగటం వారి వంతైంది. మరోవైపు కూతుళ్లకు కూడా మతిస్థిమితం లేకుండా పోవటంతో ఆ తల్లిదండ్రుల బాధలు చెప్పనలవి కాదు. నా వయసు 32 సంవత్సరాలు, మా తమ్ముడి వయసు 27 సంవత్సరాలు ఉంటుంది. మా నాన్న చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మాకు చిన్నపిల్లని అరుచుకున్నట్టు మా అమ్మ అరుచుకుంటుంది. 1996లో నా కంటి చూపు పోయింది. మా తమ్మునికి 5 సంవత్సరాలల్లా వాని కంటి చూపు పోయింది. 15 సంవత్సరాలల్లా చెవులు కాలు చేయి పోయింది. మళ్ళా తర్వాత 2-3 ఏళ్లకు మళ్ళీ చెవులు పోయినాయి. మా నాన్న చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మా ఆధారం మా అమ్మ మీదనే ఉంది. మా సేవలన్నీ మా అమ్మనే చేస్తుంది. ఇదే గ్రామానికి చెందిన మరో కుటుంబం లక్ష్మి, తిరుపతిలది అంతే. వీరికున్న 3 సంతానంలో 2 మానసికంగా వికలాంగులు. పుట్టుకతోనే మానసిక వికలాంగులుగా మారారు. కొడుక్కి 20 ఏళ్లొచ్చినా సేవలందించటం ఆ తల్లికి తప్పటం లేదు. నా భర్త చనిపోయిండు. నేను 30 ఏళ్ళ వీళ్ళ సాకిరి చెయ్యబట్టి ఇంకా ఎన్నాళ్ళు చెయ్యాలి నేను. నాకు ఇట్లా గోస అయ్యే తల్లి కూడా రావద్దు తండ్రి. అయ్యా నేను పోతే వీళ్ళ పరిస్థితి, వీళ్ళని ఎవరు చూడాలి, వీళ్ళ గతేంది, వీళ్ళని ఎవరు చూడాలి తండ్రి. నా పరిస్థితి కూడా గిట్లనే ఉన్నది. నేను కూడా పోయేది అనుకున్నా, నా భర్త పోయిండు. ఇసొంటి పరిస్థితి ఎవ్వరకు రావాలి. దండేపల్లికి చెందిన మరో కుటుంబం తోట రాజేశ్వరి, సత్యంలది. వీరి కొడుకు ప్రశాంత్ 2వ తరగతి వరకు బానే ఆడుతూ పాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత 2 కాళ్లు చేతులు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమైపోయాడు. ఇప్పుడు అతని వయసు 20 ఏళ్లు దాటినా చిన్నపిల్లాడిలా సేవలందిస్తుంది ఆ తల్లి. ఎన్నో హాస్పిటల్ తిరిగినా మస్తు డబ్బులు ఒడిసినాయి. అయినా కానీ కొంచెం కూడా తక్కువ కావాలి. ఇప్పుడు 21 సంవత్సరం నడుపుతుంది. ఆయన నిడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. 2 పిల్లగాండ్లు అట్లనే ఉన్నారు. ఒక్క సంపాదన రూపాయలు లేదు. ఉన్నాయి అన్ని మొత్తం హాస్పిటల్ కైకిలు చేసుకుంటే ఆయన హాస్పిటల్లో ఖర్చులు అయినాయి. 1 రూపాయి ఏం చూపిద్దామన్నా కానీ ఎటు తీసుకుపోదామన్నా ఏం లేవు. గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పటి వరకు ఒక్క సాయం కూడా ఎవ్వరు చేయలేదు. చూసారుగా, ఈ అమ్మలందరికీ మదర్స్ డే సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మరి.